Hello guys, welcome back to my channel TGPSC Edge. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నోటిఫికేషన్స్ గురించి అనమాట. నోటిఫికేషన్స్ ఎప్పుడు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నేను డిలే చేయకుండా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఛాన్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇయర్ అయితే లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నా కదా. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే ఇయర్ వస్తుంది అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారో మీకు ప్రిపరేషనే మీది హోప్ అని అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. కానీ చెప్పలేము, ఒక 10% మాత్రము ఈ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ 90% మ్యాక్సిమం నేను అనుకున్న ప్రకారం అయితే 2026లో నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా అవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వస్తుందా రాదా అనేది కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిటికల్ ఫ్యాక్టర్ కానీ సోషల్ ఫ్యాక్టర్స్ కానీ చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ జరగడం కానీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం కానీ రిలీజ్ అయినాక క్యాన్సిల్ అవ్వడం కానీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ మ్యాటర్స్ గురించి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ కోడ్ ఉండడం కానీ ఇది ఏదైనా జరిగినా కానీ ఈ నోటిఫికేషన్సే ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగినా కానీ ఎస్ఎస్సి ఇన్ ది సెన్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ 11th 12th వాళ్ళకి ఇంటర్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ జేఈ కానీ నీట్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళకు మాత్రం ఆపరు అనమాట. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వాళ్ళకి ఆపరు. రిమైనింగ్ అంటే మన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇట్లా జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో అవి మాత్రమే ఆపుతారు. సో పోస్ట్పోన్ చేయడం కానీ ఆపడం కానీ జరుగుతాయి. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అయి ఉన్నప్పుడు మన మైండ్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకు పేషెన్స్ అనేది ఉండాలి ఫస్ట్. సో ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉంటే లేదంటే మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. జాబ్ ఎక్కమని చెప్తా నేను. మీకు నాలెడ్జ్ ఉంటే మెల్లిమెల్లిగా ప్రిపేర్ అవ్వండి. సో జాబ్ రెసిగ్నేషన్స్ గురించి ఇప్పుడు ఆలోచించకండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ నేను జాబ్ తెచ్చుకోగలుగుతా ఎగ్జామ్ రాసి అనుకుంటే అప్పుడు మాత్రం రెసిగ్నేషన్ గురించి ఆలోచించండి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేయాలని చెప్పేసి. సో చెప్తే బాగుంటుంది అని అనిపించింది. ఎవరు దీని గురించి డిస్కస్ చేయట్లేదు. నేను చాలా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ చదువుతున్నాను. అంటే ఎప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ అని ప్రతిసారి సూన్ అంటున్నారు కానీ ఎక్కడ దీని గురించి ఏం లేదు. ఇంకో థింగ్ ఏంటంటే మన నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేది ఇప్పుడు కరెంట్ నోటిఫికేషన్ ఏదైతే కంప్లీట్ అయినాయో కంప్లీట్ ఇన్ ది సెన్స్ ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నిటికీ అయిపోయినాయి. అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వాలి. అపాయింట్మెంట్స్ ఇస్తే కానీ మన నెక్స్ట్ నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ యాడ్ చేయాలా లేదా ఏంటి అనేది డిస్కషన్ అయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ అపాయింట్మెంట్స్ అనేది ఎంత తొందరగా అయితే మనకు నోటిఫికేషన్స్ అంత తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఎందుకంటే మనకు నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో మన ఇది నోటిఫికేషన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి జీపీఓ సంగతికి వచ్చేసి జీపీఓ గురించి కూడా చాలామంది డౌట్లో ఉన్నారనమాట. రాయాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. ఏదైతే ఏముంది ఫస్ట్ కొంచెంలో మిస్ అయిన వాళ్ళు వన్ ఛాన్స్ ఏదైనా ఉంటే బాగుండని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏం చెప్తున్నా అంటే చెప్పలేము. మీ జీపీఓ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి అసలు అపాయింట్మెంట్స్ ఇస్తారో లేదు తెలీదు. ఏమో న్యూస్ పేపర్స్లో అయితే సరిగ్గా ఏది ఆర్టికల్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. సో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని హ్యాండిల్ చేయడానికి ఓన్లీ మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. సో అందుకే నేను చెప్తున్నా. సో పేషెన్స్తో ఉండి ప్రిపరేషన్ అయితే ఆపకండి. మెల్లిమెల్లిగా చదువుకోండి. కంటిన్యూటీ అనేది పెట్టుకోండి. ఏదైనా వేసుకోండి కానీ కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటా జాబ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా చేయకపోతే మీరు ఆ ఫ్రెషర్ పీరియడ్ని చేసుకోకండి ఫ్రెషర్స్ అయితే. సో ఇవన్నీ నేను చెప్పాలనుకున్నా. సో నేను నెక్స్ట్ చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక అని చెప్పేసి మీతో కనెక్ట్ అవుదామని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకో థింగ్ ఏంటంటే
నేను చదవట్లేదని మీరు అనుకోకండి. కంటిన్యూటీ అయితే ఉంది నా దానిలో, స్టడీ దానిలో. కానీ వీడియోస్ తీయలేకపోతున్నాను అనమాట. వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం కొంచెం ఎడిటింగ్ స్టార్టింగ్ స్టేజ్ కదా, కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అన్నీ చెప్తా ఉంటాం, మెల్లిమెల్లిగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. అండ్ మధ్యలో రాఖీ కూడా ఉండే కదా, అందుకే కొంచెం డిలే అయిందనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.